అర్థం కాలే నాకు. ఇలాంటి ఒక తీర్పు హైకోర్టు మళ్ళీ ఎలా ఇచ్చింది? పెండ్లి వయసు లేకున్నా మేజర్లు సహజీవనం చెయ్యొచ్చు. సార్ సహజీవనం అంటే ఏంటి సార్? జడ్జి గారు మీరు ఏమనుకుంటున్నారు? మేజర్లు అంటే వాళ్ళ వయసు ఏంటో తెలుసా? వాళ్ళకు ఒక మెచ్యూరిటీ ఉంటుందా? మైండ్ పరంగా కానీ, బాడీ పరంగా కానీ, ఇంకో విధంగా కానీ. కోర్టులు మరి ఇంకా ఈ సహజీవనం చేయొచ్చు ఇది అనుకునే దానికి 21 సంవత్సరాలు వచ్చి 23 సంవత్సరాలు వచ్చినాక పెళ్లిళ్ళు చేయాలి, ఇవన్నీ ఎందుకు తీసి పడేరాదండి? ఎవడికి వాడు విచ్చలవిడిగా కలిసి బతికేయండి, ఫారెన్ కంట్రీస్ బతుకుతున్నట్టు. అక్క తమ్ముడు అన్న చెల్లి ఎదురింటోడు పక్కింటోడు ఆడు ఈడు ఏం లేదు, ఎవడికి నచ్చినట్టు వాడు బతకండి అని చెప్పరాదండి. ఆవేశమే వస్తుంది ఇలాంటి వార్తలు విన్నప్పుడు. ఎక్కడో కోపం వస్తుంది. ఒక తల్లిగా, ఒక అక్కగా. మేజర్లు సహజీవనం చేయొచ్చు ఏంటి సార్? ఇది రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పు. వ్యక్తిగత స్వేచ్ఛను వివాహ వయస్సుతో ముడిపెట్టలేమని వ్యాఖ్య. రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వివాహ వయస్సు అమ్మాయికి 18, అబ్బాయికి 21 రాని వయోజనులు పరస్పరం సమ్మతితో లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండొచ్చని స్పష్టం చేసింది. తమ ప్రాణాలకు ముప్పు ఉందని రక్షణ కోరుతూ కోటా జిల్లాకు చెందిన 18 ఏళ్ల అమ్మాయి, 19 ఏళ్ల అబ్బాయి దాఖలు చేసిన పిటిషన్ ని శుక్రవారం విచారించిన రాజస్థాన్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూప్ కుమార్ దండ్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.